రాంబాబు, జిల్లా హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షుడు. మాది బల్పం పంచాయతీ. ఈ కోరుకొండ గ్రామం నుండి మేము ఈ బంద్ సందర్భంగా 1/70 చట్టాన్ని సవరించాలని గౌరవ సభాపతి గారు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఉద్దేశపూర్వకంగానూ లేకపోతే అవగాహన లోపంతోనూ వారు మాట్లాడడం జరిగినది. విశాఖపట్నంలో జనవరి 27న టూరిజం డెవలప్మెంట్ ప్లానింగ్ మీటింగ్లో ఈ చట్టాన్ని సవరిస్తేనే కానీ షెడ్యూల్ ప్రాంతంలో అనగా గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయలేము, పరిశ్రమలు తీసుకురాలేము, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టలేమని ఆయన మరి మాట్లాడడం జరిగినది. అదే జరిగితే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినా అందులో మాత్రము ఉద్యోగం చేసుకునేవారు వారే అవుతారు, అందులో యాజమాన్యం వారే అవుతారు, గిరిజనులు మాత్రము బానిసలు అవుతారండి. ఈ విషయాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. గౌరవ అయ్యన్న పాత్రుడు గారు, మరి మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాము, మరి ఉన్నత హోదాలు ఉన్నవారు, మరి మేము ఓట్లు వేసి గెలిపిస్తేనే మీకు ఆ హోదా వచ్చినది మర్చిపోవద్దని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కు. 1/70 చట్టం అనేది మా హక్కు అండి, అది మా ఊపిరి వంటిది. మరి ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు మా ముందు ఉన్నటువంటి నాయకులు, ప్రెజెంట్ ఉన్నటువంటి నాయకులు కూడా